ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను నా చెల్లెలండి. తనని బాధ పెడితే నేను ఊరుకుంటానా? అది తప్పు చేస్తే తిడతాను. తనని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని కొడతాను. అత్తయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరందరూ నా జీవితంలోకి ఈ మధ్య వచ్చారు. కానీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇది నాతో పాటు ఉంది. అదే చిన్నతనంలోంచి నాతో పాటే ఉంది కదా. ఇదంటే నాకు ప్రాణం అండి. ఇది నన్ను అక్కలాగా చూస్తే నాకు చెల్లవుతుంది, అమ్మలాగా చూస్తే బిడ్డ అవుతుంది. అక్క, లోకేశ్వరి ఊరుకో. లోకేశ్వరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు. చూసారా, గుండమ్మంటే నాకంత ప్రేమ అని మాటల్లో చెప్పలేక, కన్నీళ్ళని ఆపుకోలేక నన్ను కౌగిలించుకుంది. ఏం లేదు అంటోంది. చెప్పాను కదండి, దానికి మాట్లాడడం తెలీదు. తనలో ఉన్న ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయడమో తెలీదు. అందుకే అది అందరికీ నచ్చదు. నిజానికి నా చెల్లెలు బంగారం. అమ్మా లోకి, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా. మీ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానే ఇలాంటి రోజు ఒకటి రావాలని. అది ఈ రోజు వచ్చింది. ఇక నుంచి మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇదిగో లోకే, అది మీ అక్కే, దాన్ని అర్థం చేసుకోవే. లోకేశ్వరి ఏంటి? దీని క్యారెక్టర్ ఏంటి? గుండమ్మని కౌగిలించుకుని ఏడవటం ఏంటి? ఇది కలికాలమా లేక ఎవరైనా పోయే కాలమా? వైష్ణవి, ఏమైందమ్మా? ఆగమ్మా, ఆగమ్మా.
ఆగు. ఇంకా అర్థం కావడం లేదా? అదెందుకో హట్ అయింది, అందుకే వస్తువులన్నీ పగలగొడుతోంది. చిన్నప్పుడు నచ్చిన బొమ్మలు కొనిపోతే ఫర్నిచర్ పాడు చేసేదానివి. పెద్ద అయిన తర్వాత అడిగింది కొనిపోతే వస్తువులు పగలగొట్టడం మొదలైంది. నువ్వు హర్ట్ అయినప్పుడల్లా నువ్వు పగలగొట్టిన వస్తువుల కాస్ట్ చూస్తుంటే అంబానీ కూతురు కన్నా రిచ్గా నీ పెళ్లి చేయొచ్చు అనిపిస్తుందమ్మా. అంటే నేను పగలగొట్టిన సామాన్లో కాస్ట్లీ కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించట్లేదా మీకు? చెప్తేనే కదమ్మా తెలిసేది. మీరుండండి, ఏం జరిగింది బేబీ? ఈ రోజు కాఫీ షాప్ లో నాకు అవమానం జరిగింది. బేరర్ కాఫీ లేట్గా తెచ్చాడా? టిప్ ఇస్తే తీసుకుని అన్నాడా? కాదు డాడీ, ఆఫ్టర్ ఆల్ ఒక అనామకురాలు నన్ను అవమానించింది. నాతో సారీ చెప్పించింది. నీతో సారీ చెప్పించిందా? ఎవరితే అది? అడగాల్సింది వాళ్ళెవరే అని కాదు, నీ కూతురు ఏం చేసిందా అని. నేనేం చెయ్యలేదు డాడీ, జరిగిన దాంట్లో నా మిస్టేక్ ఏం లేదు. తనే వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. మరి నువ్వెందుకు ఊరుకున్నావే? లాగి పెట్టి ఒక్కటివ్వలేకపోయావా? ఎలా? అది నాలా స్లిమ్ గా ఉందా? ఢిల్లీలో మన ఇండియా గేట్ చూసాం కదా, దానికన్నా డబుల్ ఉంది. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. నేను తట్టుకోలేకపోతున్నా. అమ్మా అమ్మా ఆగా, నువ్వు పగలు కొట్టాల్సింది ఆ టీ పైన కదమ్మా. నిన్ను అవమానించిన ఆవిడ తల పగలకూడదు కానీ. తనెవరో ఏంటో డీటెయిల్స్ కనుక్కుంటాను. ఇద్దరం కలిసి ఆ అమ్మాయి తల పగలకూడదాం, ఓకేనా? నిజంగానే డాడీ? మీ అమ్మ మీద ఒట్టు. సరే అయితే త్వరగా కనుక్కోండి. డాడీ, నాకు మాట ఇచ్చావు, మర్చిపోకు. తప్పకుండా అమ్మా, ఈ క్షణం నుంచి అదే పని మీద ఉంటా. ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, అదెవరితో కనుక్కోండి. ఏంటే కనుక్కునేది? కూతురు ఏమనుకుండానే అవతల వాళ్ళ గొడవకు వస్తారా? మన కూతురు గురించి మనకు తెలీదా? కంట్లో నలగపడిందని వాడెవడో కన్ను మూస్తే నన్ను చూసి కన్ను కొట్టాడని యుఎస్లో కుర్రోడ్ని జైల్లో పెట్టించింది. కోటీశ్వరుడి కడుపును పుట్టినా గానీ అది ఆడపిల్లే. దానికంత ఆవేశం పనికిరాదు, అనుకు ఉండాలి. వయసు వచ్చింది, ఇప్పటికైనా ఆడపిల్లలా మారాలనే కదా ఇండియాకి తీసుకొచ్చింది. వీలైతే కొంచెం అణుకు నేర్పించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.